ఎందుకనంటే మన హృదయంలో యేసు నివాసం ఉంటున్నాడు. ఆలయం, మన హృదయమును ఒక ఆలయంగా మలుచుకుని దాన్ని దేవాలయంగా ఆయన చేసుకుని అందులో నివసిస్తూ మనకు ఆలోచనిస్తూ నడిపిస్తూ ఉన్నాడు. ఈరోజు మనం ఏం కట్టుకోవాలంట? హృదయాన్ని కట్టుకోవాలి. కానీ ఈ హృదయం అంత సామాన్యమైనది కాదండి, ఇది బహుఘోరమైనది. బైబిల్ చెప్తున్న హృదయం అన్నిటికంటే ఘోరమైన వ్యాధి కలిగినది అని. ప్రతి దానికి త్వరితగా స్పందిస్తుంది, త్వరితగా నొచ్చుకుంటుంది, త్వరితగా హృదయంలో పాపం ప్రవేశిస్తుంది. ఒక్క మాట ఈరోజు ఈ ఆరాధనలోకి వచ్చిన వారికి, మీ హృదయంలో యేసుక్రీస్తు వారు ఉన్నారా? మీ హృదయంలో యేసుక్రీస్తు వారు, మీ హృదయం అనే దేవాలయంలో యేసుక్రీస్తు వారు ఉన్నారా? కొంతమంది చేతులు చెప్తున్నారు నా హృదయంలో ఉన్నాడండి అని. నేను ఎత్తమంటలా చెప్తున్నారు కొంతమంది, నా హృదయంలో ఉన్నాడని. మరి ఉంటే, మరి యేసు ప్రభు వారు హృదయంలో ఉంటే కానీ మాటలు ఎందుకు వస్తున్నాయి? మరి యేసుక్రీస్తు వారు నీ హృదయంలో ఉంటే నీ హృదయంలో ఎందుకని కోపం వస్తూ ఉంది? ఎందుకు ద్వేషం వస్తూ ఉంది? ఎందుకు నీ హృదయంలో అసూయ వస్తూ ఉంది? ఎందుకు నీ హృదయంలో పాపానికి చోటు దొరుకుతూ ఉంది? యేసు నీ హృదయంలో ఉంటే ఎందుకు లోకం వైపు నువ్వు ఆకర్షించబడతా ఉన్నావు? లోకంలో ఉన్న వాటి వైపు ఎందుకు నువ్వు పరుగులు తీస్తూ ఉన్నావు? ఇప్పుడు ప్రశ్న, యేసుక్రీస్తు వారు నిజంగా మన హృదయంలో ఉన్నారా? ఉంటే ఇవి మనలో ఉండవు. నిజంగా మన హృదయంలో యేసుక్రీస్తు వారు ఉంటే మన హృదయంలో ప్రేమ మాత్రమే ఉంటుంది. ఎందుకంటే నిలువెత్తని ప్రేమ రూపము, స్వరూపం ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. పరిశుద్ధ రూపం ఎవరైనా ఉన్నారు అంటే యేసుక్రీస్తు వారే. మరి ఆ యేసుక్రీస్తు వారే మన హృదయంలో ఉంటే మనం పరిశుద్ధంగా ఉండాలి, ప్రేమ కలిగి ఉండాలి. మరి ఈరోజు అది కనిపించట్లేదు కదా. హృదయంలో యేసు ఉంటే ఆ వ్యక్తి ప్రేమతో నింపబడతాడు. కనపడిన వాటి వైపు ఆ వ్యక్తి పరుగులు తీయడు. యవనకాల జీవితంలో ప్రభువుని ఎరిగిన తర్వాత ఆ రోజు నుండి ఈ రోజు వరకు హృదయంలో ఒక ఆలోచన ఏంటంటే, నాది ఈ లోకం కాదు, నాది పరలోకం. కాబట్టి ఈ లోకంలో బ్రతికినంత కాలం తలదించుకునే బ్రతకాలి. తలెత్తామనుకో రోడ్డు మీద వాల్పోస్టులు కనబడతాయి, తలెత్తామనుకున్న రోడ్డు మీద ఆకర్షణ కనబడతాయి, తలెత్తామనుకున్న రోడ్డు మీద పాపం కనబడుతుంది. ఏదో ఒకటి ఆకర్షించకపోకుండా ఉండదు. కాబట్టి బ్రతికినంత కాలం తలదించుకునే బ్రతకాలి. కానీ ఒక రోజు రాబోతా ఉంది, ఆ రోజు నా ప్రభు ఈ భూమి మీదకే, ఈ భూగ్రహం మీదకి వస్తాడు, 1000 ఏండ్ల పరిపాలన చేస్తాడు. ఆ రోజు ఆయనతో పాటు నేను సింహాసనం మీద కూర్చుని ఏలాలంటే ఈరోజు నేను నా హృదయాన్ని కట్టుకుని శిరస్సు వంచి అన్నిటికీ లోబడుతూ, ప్రతి విషయంలో దేవునికి లోబడుతూ, లోకానికి దూరంగా బ్రతుకుతూ, దేవునికి విధేయత చూపుతూ బ్రతికితే ఒకరోజు ప్రభు రాజ్యం వస్తుంది. ఆ రోజు నేను తల ఎత్తుకుంటాను. గట్టిగా స్తోత్రం చెప్పాలి. 17 సంవత్సరాల వయసులో యేసుని రక్షకుడుగా అంగీకరించిన ఒక యవనస్తుడు హృదయంలో కలిగి ఉన్న ఒక ఆలోచన, ఈ లోక ఆకర్షణ వైపు ఎటు పోకూడదు, హృదయాన్ని పరిశుద్ధంగా కాపాడుకోవాలి, ఎటు వెళ్ళకూడదు, ఎటు పోకూడదు. కానీ ఈరోజు అలా లేరు కదా. నేనంటాను, ఈరోజు ఒక వ్యక్తి తన హృదయాన్ని ఒక స్థిరమైన స్థితిలో కట్టుకోవట్లేదు. కాబట్టి ఆ వ్యక్తి హద్దులు విశాలపరచబడట్లేదు. ఆత్మీయత అంటే 1 సంవత్సరమో 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు కాదండి, బ్రతికినంత కాలం ఆ ఆత్మీయతలో పరిశుద్ధులమై పవిత్రులమై ప్రభు రాకడ వరకు జీవించేదే ఆత్మీయత. మీ సొంత రక్షణను ఎప్పటి వరకు కాపాడుకోమన్నాడు? అంతము వరకు మీరు కాపాడుకోండి అన్నాడు. అంటే అంతము, ప్రభు రాకడ వచ్చు అంతవరకు ఒక వ్యక్తి హృదయం పదిలముగా కాపాడబడాలి. కానీ ఈ హృదయం ఈరోజు అన్నిటికీ ఆకర్షించబడుతుంది. ఈరోజు అన్నిటికీ హృదయం. ఇక్కడ కొంతమంది యవనస్తుల్ని కదిలిస్తే ఈ విజయవాడలో ఉన్న రెస్టారెంట్లో బిర్యానీలు ఏ టేస్ట్లోనే చెప్పేస్తారు. నేను అంటాను, ఈరోజు మనిషి హృదయం ఎటువైపు పరుగులు తీయాలనుకుంటుందో అటువైపు పరుగులు తీస్తూ ఉంది. అంటే ఈ హృదయం ఏమవ్వలేదు, కట్టబడాల. కట్టబడిన రోజున మన సరిహద్దులు ఏమవుతాయి? నాకు ఆరోగ్యం బాగోట్లేదండి, నాకు అవసరం ప్రార్థన చేయండి అంటారు. కానీ ఈ హృదయాన్ని కట్టుకుని నీకేమో 200 బీపీ ఉండే, 300 షుగర్ ఉండే, నువ్వు తినకూడనివి తింటూ ఉంటే అది కట్టబడుతుందా? ఆరోగ్యం వస్తుందా? నేను అంటాను, నీ హృదయం కట్టబడినప్పుడు నీ ఆరోగ్య స్థితి విశాలపరచబడుతుంది. హల్లెలూయా. డాక్టర్ గారు చెప్పారంట, అమ్మా నీకు కొంచెం ఇబ్బందిగా ఉంది, నువ్వు నాన్ వెజ్ తినకూడదని. తిని 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 కిడ్నీస్ ఫెయిల్ అయ్యి చనిపోయింది. ఈ మధ్యన ఒక ఆమె, నాకు తెలిసిన సహోదరి. ఎందుకన్నా ఈ వయసులో చనిపోయిందంటే డాక్టర్ గారు చెప్పారన్నా తినకూడదని చెప్పాను, కానీ అలాగే తింది. అంటే ఆమె హృదయానికి ఏమి లేదు, కట్టడి లేదు, కట్టబడలేదు.
అందుకనే ప్రభు అంటారు, నేను మరలా నీ హృదయాన్ని కట్టి నీ సరిహద్దును విశాలపరుస్తాను. ఈ మాటలు విని వెళుతున్న మన జీవితంలో ఏ విషయంలో మన హృదయం కట్టబడకుండా ఉందో ఆ విషయంలో మన హృదయాన్ని ప్రభు కట్టి ఏమండి ఆయన స్థిరపరచును గాక. పరిశుద్ధమైన బలలో చేయి వేసే దేవుని బిడ్డలారా, మీ హృదయం కట్టబడిందా? మీ కుటుంబం కట్టబడిందా? ఒకవేళ అటువంటి స్థితిలో లేకపోతే ఈ రోజైనా నన్ను కట్టండి ప్రభువా, నేను కట్టబడలేను, పడగొట్టబడి ఉన్నాను, తిరిగి లేపి నన్ను కట్టి నన్ను పరిశుద్ధపరచి బలలో చేయడానికి యోగ్యులుగా చేయమని అడగండి. నా ప్రభు నిశ్చయంగా మీ సరిహద్దులు విశాలపరచి ఆశీర్వదించును గాక.